అందరికీ నమస్కారం. తిరువెంబావై 18వ పాసురం. அண்ணாமலையா நடிக்கமலம் சென்றே ரைஞ்சும் விண்ணோர் முடியன் மணித்தோகை வீரற்றாள் போல் கண்ணாரிரவி கதிர் வந்து கார்கரப்பா தன்னாரொளி மழுங்கி தாரை கள் தாமகளா பெண்ணாகெண்ணாய் அலியாய் பிறங்கொழி சேர் விண்ணாகி மண்ணாகி கெத்தனியும் வேறாகி கண்ணாரா முதமும்மாய் நின்றான் களல் பாடி பெண்ணே புனல் புயந்து దాడేలో రెంబవై. తిరువణ్ణామలై ఈశ్వరుడి పాదపద్మాలను నమస్కరించుటకు వచ్చే దేవతల కిరీటాలలోని రత్నాల సమూహం ప్రకాశాన్ని కోల్పోతున్నట్టుగా విశాలంగా నిండిన సూర్యుని కిరణాలు వచ్చి చీకటిని పారద్రోలంగానే నక్షత్రాలు కాంతిహీనమై తమంతట తామే తొలగిపోతున్నాయి. సూర్యుని రాకతో నక్షత్రాలన్నీ వెలవెలపోయినట్లుగా ఆయన ముందు అజ్ఞానమంతా తొలగిపోతోంది. పంచభూతాత్మకుడైన ఆ పరమశివుడు అన్ని వర్ణాలలోనూ జాతులలోనూ ఉన్నాడు. ఆయనకు లింగ వివక్ష అనేదే లేదు. స్త్రీ పుం నపుంసక తత్వాలుగా ఇంకా మిగిలినవిగాను ఉంటూ ప్రకాశంతో కూడినవాడు. ఆకాశ భూమ్యాది పంచభూతాలు శ్రేష్టత నిండిన అమృతముగాను ఉన్నవాడి పాదపద్మాలను కీర్తించు ఓ చెలి. ఈ పుష్పాలు నిండిన తటాకంలో స్నానమాడు, అంగీకరించు. శివయ్య, నీవు నియంతవి, పాలకకర్తవి. ఈ విశ్వంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు వంటి శక్తులన్నీ నీ ఆధీనంలోనే ఉంటాయి. అంతటి శక్తివంతమైన స్వామి, నీకు సేవ చేయటానికి వచ్చిన మమ్మల్ని, నీ భక్తుల్ని రక్షించు, అనుగ్రహించు. శివుడు నిజాయితీపరుడు, నిష్ఠూరుడు కాదు. లోకాలన్నింటినీ సమానంగా చూసేవాడు, ధర్మపరుడు. ఇలాంటి సత్యస్వరూపుణ్ణి భక్తుడు ధ్యానిస్తే జీవితం సార్థకమవుతుంది. మనసు శుద్ధి చెంది ధర్మపదంలో నడుస్తుంది. ఇక్కడ నక్షత్రాలు తొలగి సూర్యుడు వచ్చే సన్నివేశం, శివుని పాదప్రకాశం ముందు దేవతల కిరీటాలు రత్నాల కాంతి వెలవెలపోతున్న దృష్టి గుర్తుకు వచ్చి దానిని పోల్చుతున్నారు ఆ భక్తురాళ్ళు. అంతటి భక్తి వారిది.